ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. నేను చూపించబోయే కొలతలతో ఒకసారి ఈ మామిడికాయ పప్పును ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్రిపోతుంది అసలు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి అరకప్పు వరకు కందిపప్పును వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మామిడికాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అరకప్పు వరకు తీసుకోండి. అలాగే 2 టమాటాలను పొడవుగా కట్ చేసుకొని, అలాగే 2 ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, కొన్ని కరివేపాకు రెమ్మలు, 2 కప్పుల వరకు నీళ్లను అయితే వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేయండి. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక మూతను తీసి చూద్దాం. పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడానంత ఉప్పును వేసి పప్పు గుత్తితో పప్పును బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పును బాగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపును అయితే వేసుకుందాం. స్టవ్ మీద కడాయిని అయితే ఉంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి, ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 స్పూన్ వరకు జీరా, 1/2 స్పూన్ వరకు ఆవాలు, కచ్చా పచ్చాగా దంచుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. 1 ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి, అలాగే గుప్పెడన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసి 1 నిమిషం వరకు బాగా కలపండి. రంగు అనేది మారి మనకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మ్యాష్ చేసుకున్న పప్పును వేయండి. 1 నిమిషం వరకు పప్పును బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే యాడ్ చేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే మనకు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.